ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, సుందరరామరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు విష్ణు టాక్స్. రైట్. సో సుందరరామరెడ్డి గారు, ఈ వీడియోలో కాస్త డీటెయిల్డ్గా, కాస్త సావధానంగా అనిల్ అంబానీకి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. గత 15 సంవత్సరాలుగా అనిల్ అంబానీ రకరకాల ఆర్థిక ఆరోపణలకు, అదేవిధంగా కోర్టు కేసులు అంటూ, ఈడీ కేసులు అంటూ కూడా లాస్ట్ ఒక 15 ఇయర్స్ నుంచి విపరీతంగా ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటూ వస్తున్నాడు. రీసెంట్గా నిన్న కోబ్రా పోస్ట్ కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేసింది. అనిల్ అంబానీ దాదాపు 2006 నుంచి, అంటే గత 19 సంవత్సరాల నుంచి అనిల్ అంబానీ గ్రూప్లో నిధులను మళ్లింపు చేశారంటూ, ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ కోబ్రా పోస్ట్ వాళ్ళు రీసెంట్గా కొన్ని ఆరోపణలు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి రిలయన్స్ గ్రూప్ కూడా వారు కూడా సమాధానం ఇచ్చుకోవడం జరిగింది. ఏం జరిగింది అసలు? కోబ్రా పోస్ట్ ఇచ్చిన డీటెయిల్స్ ఏంటి? సో బేసికల్గా ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ అన్నదమ్ముల విషయం అందరికీ తెలుసండి. సో ధీరుభాయ్ అంబానీ ఇండియాలోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, అండ్ వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ రన్ చేస్తున్న టైంలో అనిల్ అంబానీ మొదటి నుంచి కూడా కొంచెం ముఖేష్తో కంపేర్ చేసుకున్నప్పుడు కొంచెం జాయస్ లైఫ్ స్టైల్ అను, మంచి ఎడ్యుకేటర్ కూడా. అమెరికా వెళ్ళి MBA చేశాడు. ఓకే, తండ్రికి ఎప్పుడైతే స్ట్రోక్ వచ్చిందో ధీరుభాయ్ అంబానీకి, అప్పుడు రిలయన్స్ లో ఫినాన్స్ చూసుకునేవాళ్ళు అనమాట. అంత మంచి పొజిషన్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ సినిమా వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళ మిసెస్ టీనా అప్పట్లో టాప్ మోస్ట్ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ మ్యారేజ్ చేసుకోవడం తర్వాత జరిగింది. వాళ్ళ చనిపోయిన తర్వాత ఆస్తి కోసం అన్నదమ్ములు ఇద్దరు గొడవ పడ్డారు. 2000 తర్వాత ఇదంతా జరిగింది. తర్వాత తల్లి ప్రోత్సాహంతో ఇద్దరు ఆస్తుల నుండి సపరేట్ చేసుకున్నారు. ఆ సపరేట్ చేసుకున్నప్పుడు అనిల్ అంబానీ ఏమో రెస్ట్ ఆఫ్ ది కంపెనీస్ మొత్తం, అంటే రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ కమ్యూనికేషన్, ఇలాంటి మొత్తం తీసుకున్నారు. ముఖేష్ అంబానీ గారు ఓన్ రిలయన్స్ తీసుకున్నారు. ఓకే, తీసుకున్నప్పుడు ఒప్పందం ఏంటంటే రిలయన్స్ పవర్ కావాల్సిన గ్యాస్ ని అండ్ $2.5 ఇవ్వాలి పర్ యూనిట్ అని చెప్పేసి ఒప్పందం అనమాట. అయితే అప్పట్లో ఇండియన్ గవర్నమెంట్ రూల్ ఏంటంటే ఇండియాలో ఎవరు గ్యాస్ అమ్మినా కొన్నా $4.5 అనమాట. $4.5 పర్ యూనిట్ చొప్పున ఇవ్వాలన్నమాట. అందుకని ఇతను అన్న వాళ్ళు తక్కువ రేటుకి గ్యాస్ ఇస్తారు కదా అని చెప్పేసి రిలయన్స్ పవర్ని పెద్ద ఎత్తున బిగిన్ చేశారనమాట. అప్పట్లో ఇండియాలో ద బిగ్గెస్ట్ క్వికెస్ట్ సూపర్ హిట్ అయిన IPO అంటే రిలయన్స్ పవర్ అండి. ఒక్క నిమిషంలో ఓవర్ సబ్స్క్రిప్షన్ అయిపోయింది. ఓవర్ సబ్స్క్రిప్షన్ ఒక్క నిమిషంలో అయిపోయింది. అంటే 70 రెట్లు ఓవర్ సబ్స్క్రిప్షన్ అయిపోయింది ఇండియాలో. అది ఇప్పటికి హిస్టరీ. ఓపెన్ చేసిన 1 minute లో క్లోజ్ అవటం అనేది. అప్పట్లో 450K ఏమో ఇచ్చానండి. ఆ రేట్ ఎందుకు రాలి, ఇప్పుడు 10x కిందలో ఉంది. అప్పట్లో ఒక భారీ అంబిషన్ తోటి ఒక 4 అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్స్, కోల్ ప్రాజెక్ట్స్, మొత్తం ఒక 15 ప్రాజెక్ట్స్ మ్యాసివ్గా బిగిన్ చేద్దామని. అనిల్ అంబానీ ఏం చేసినా పెద్ద మ్యాసివ్ చేస్తాడు, చిన్న చిన్న చేయడం అనమాట. బేసికల్గా ఎక్కడ ఫెయిల్యూర్ వచ్చిందంటే టూ మనీ డైవర్సిఫైడ్ వర్టికల్స్ ఒకేసారి స్టార్ట్ చేశాడు. అన్నేమో 24 గంటలు మీటింగ్స్ వాటితో బిజీగా ఉంటే, మనోడేమో పొలిటికల్ కెరీర్, సినిమా కెరీర్, అంటే పార్టీలు, పబ్బలు ఇవన్నీ చేసుకుంటూ జల్లేసుకుండేవాడు. సో పర్సనాలిటీ కంప్లీట్ డిఫరెంట్ అనమాట. ఒక 15 years బ్యాక్ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పేరుతో చాలా సినిమాలు కూడా తీశారు. రిలయన్స్ ఇతను భార్య టీనా ఉంది కదా, ఫిల్మ్ ఇండస్ట్రీ కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది. దాంతో ఫస్ట్ వాళ్ళు యాడ్ ల్యాబ్స్ కొన్నారు. యాడ్ ల్యాబ్స్ అప్పట్లోనే ఇండియాలో ఫిల్మ్ ప్రొడ్యూస్ చేస్తుంది, డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, అండ్ ఫిల్మ్ స్క్రీన్స్ కూడా లైక్ PVR లాగా. దాన్ని రిలయన్స్ వాళ్ళు పెట్టుబడి పెట్టిన తర్వాత రిలయన్స్ మీడియా కంపెనీగా మార్చారనమాట. ఇండియాలో బిగ్గెస్ట్ 700 స్క్రీన్స్ అప్పట్లో దాంట్లో ఉండేది. అవునవును, యాడ్ ల్యాబ్స్ అంటే అప్పట్లో. అది రిలయన్స్ మీడియా డిజిటల్ వర్క్. తర్వాత వీళ్ళు ఇంకో అడుగు ముందుకేసేసి స్టీవెన్ స్పిల్బర్గ్ తో టైప్ అయ్యి ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమాలు బిగిన్ చేశారు. యాక్చువల్గా అప్పట్లో ఒక లింక్ అని ఒక పిక్చర్ తీశారు, దానికి అకాడమీ అవార్డు కూడా వచ్చింది. అంటే ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ బిగిన్ చేశాడు. సినిమాలు నిర్మాత. తర్వాత నన్ అదర్ దెన్ ది డ్రీమ్ వర్క్స్ తోటి అయిపోయారు వరల్డ్ వైడ్ గా. అంటే చాలా అంబిషియస్ గా బిగిన్ చేశారు ప్రాజెక్ట్స్ ని. అటు ఇండియాలో టోటల్ స్క్రీన్స్ మొత్తం వాళ్ళే అండ్ మీడియా మొత్తం వాళ్ళ చేతులు ఉంచుకొని ట్రై చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ గ్లామరస్ వరల్డ్ వర్క్ చేయలేదు. చాలా సార్లు మీడియాలో లేదు, అది చూస్తానికి ఎంటర్టైన్మెంట్ బయట కనపడద్దు, కానీ లోపల ప్రొడ్యూసర్స్ అందరూ బ్యాంక్రప్ట్ అవటమే. ఎగ్జాంపుల్ వీళ్ళు అనమాట. సో కంప్లీట్ గా బ్యాంక్రప్ట్ అయిపోయారు. తర్వాత కమ్యూనికేషన్
ప్రపంచం అంతా అప్పట్లో జిఎస్ఎం టెక్నాలజీ వాడుతుంటే వీళ్ళు సిడిఎంఏ టెక్నాలజీతో దించారు. నిజం చెప్పాలంటే అవును, రిలయన్స్ కమ్యూనికేషన్స్ అనిల్ అంబానీ గ్రూప్ వెనకబడ్డానికి కారణం టెక్నాలజీ. వీళ్ళు ఫస్ట్ సిడిఎం అయితే వచ్చారు. వీళ్ళు సామ్సంగ్ ఎల్జీ మొబైల్ తో సిడిఎంఏ టెక్నాలజీతో వచ్చారు 2000 తర్వాత. వీళ్ళు చిన్న చిన్న ఫోన్ 2G 3G వరకు సపోర్ట్ చేస్తుంది, బియాండ్ దట్ నా టెక్నాలజీ సపోర్ట్ చేయట్లేదు. అవునవును. ఇక దాంతో వాళ్ళు ఎక్స్పాండ్ చేయడం కూడా కుదరలేదు. ఎప్పుడైతే అనిల్ అది ముఖేష్ అంబానీ జియో స్టార్ట్ చేశాడు, అసలు దాని స్కోపే లేదు. ఈ 2015-16లో ఆయన కంప్లీట్ గా జియో ఆ కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్ బ్యాంక్రప్ట్ అయిపోయింది. రిలయన్స్ క్యాపిటల్ అది నిప్పానాల్ టైప్ తోటి బీయింగ్ చేసి ఇండియాలో పెద్ద ఏజెన్సీ కంపెనీ అప్పట్లోనే. బట్ లాభాలు వచ్చేసి వాళ్ళు దాన్ని కూడా నిప్పానాల్కి అమ్మేశారు. అట్లా ప్రతి వెంచర్ వీళ్ళు ఏదైతే బీయింగ్ చేస్తారో అవి మొత్తం కూడా లిటరల్లీ బ్యాంక్రప్ట్ అనమాట. లిటరల్లీ బ్యాంక్రప్ట్ అయిపోయింది. పర్టికులర్ గా మనం చూసామనుకోండి, ఒకటి లైఫ్ స్టైల్ ఫ్లాషింగ్ ఉంటుంది. ఒక బిజినెస్ మ్యాన్ ఏంటంటే ఎప్పుడు మీటింగ్ తో బిజీగా ఉండాలా, షేర్ హోల్డర్ కి వెల్త్ ఎలా క్రియేట్ చేయాలి, వాళ్ళు ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలి చూసుకోవాలి తప్ప ఈ పొలిటికల్ అంబిషన్స్ పనికిరావు. ఈయన కొంచెం పొలిటికల్ గా, కొంచెం సినిమాల పరంగా ఈ ఫ్యాషన్ ప్రపంచం దీంట్లోకి వచ్చేసాడు. అవును. సో ఒకటి పొలిటికల్ కెరియర్ లోకి ఎంటర్ అయ్యాడు. 2 లైఫ్ స్టైల్ చాలా లావిష్ గా పార్టీలు అటు ఇటుకి తిరుగుతూ ఉంటాడు. 3 ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ అన్ని కూడా రాంగ్ పోయినాయి అనమాట. అన్ని ఒకేసారి మ్యాసివ్ బీన్ చేయటం, అంటే పవర్ ప్రాజెక్ట్ ఒకేసారి భారీగా బీన్ చేయటం. అందులో అన్నకి $2.5 ఇవ్వాల్సి ఉంటుందే, అతను ఇవ్వడానికి రెడీగా ఉన్నా సరే ఇండియన్ గవర్నమెంట్ అలౌ చేయలేదు. $4.5 తక్కువ ఇవ్వడానికి లేదు అన్నది. సుప్రీంకోర్టు దాకా ఉంది గొడవ. అన్నదమ్ముల మధ్య ఒప్పందాలు, దేశానికి సంబంధం లేదు. అయ్యి దేశం ఒప్పందం అంటే దేశం ఏం చెప్తే తింటమే. సో ఇండియన్ గవర్నమెంట్ $4.5 ఉంది కాబట్టి అనిల్కి ముఖేష్ $4.5 పంపించాలి యూనిట్ అన్నాడు. ఆ యూనిట్ రేటు మీద పవర్ ప్రాజెక్టులు నువ్వు ఎక్స్పాండ్ చేయలేవు. సగం రిలయన్స్ పవర్ కొలాప్స్ అవడానికి కారణం కూడా వాళ్ళ అన్నయ్య ఇస్తా అన్న $2.5 గ్యాస్ ఇవ్వపడటం అనమాట. బట్ ఇండియన్ గవర్నమెంట్ అలౌ చేయలేదు ఆ రేట్కి. అట్లా ప్రతి చోట అనమాట. పైగా కేసులు కొన్ని 10 జర్నలిస్టుల మీద కేసులు పెట్టాడు. టూ మచ్ లీగల్ ఒపీనియన్ తీసుకుంటాడు అనమాట ప్రతి ఒక్క దానికి. అట్లా చుట్టూ లేదు, మంచి అడ్వైజరీ లేదు, ఒకేసారి మల్టిపుల్ డైవర్సిఫైడ్ బిజినెస్ లో బీన్ చేయటం, అండ్ టూ మచ్ ఎంటర్టైన్మెంట్ లోకి ఇన్వాల్వ్ అవటం, అండ్ డెసిషన్ మేకింగ్ ప్రాపర్ గా లేకపోవటం. వీటన్నిటి వల్ల ఏంటంటే ఒకప్పుడు ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం వరల్డ్ 5th బిగ్గెస్ట్ రిచెస్ట్ పర్సన్. అలాంటి వాళ్ళు ఇవాళ బ్యాంక్రప్ట్ పొజిషన్స్ వచ్చేసారు. ఒక 20 ఏళ్ల క్రితం అనిల్ అంబానీ అంటే ఒక సక్సెస్ కి 6th బిగ్గెస్ట్ రిచెస్ట్ పర్సన్. ఒక సక్సెస్ కి ఇన్స్పిరేషన్ గా మాట్లాడుకునే వాళ్ళం ఒక 20-25 ఏళ్లకు ముందు. అప్పట్లో ఇప్పుడు మీడియా కనుక వాళ్ళ అన్నయ్య ఎలా కంట్రోల్ చేస్తున్నాడో అప్పట్లో అతను కంట్రోల్ చేశాడు. సినిమా ఇండస్ట్రీ మొత్తం వాళ్ళ చేతిలో ఉండేది. అంత ఎలిగల్ అనమాట. ఇప్పుడు ఏమవుతుంది అంటే అది ఫుల్ టూ మచ్ డైవర్సిఫికేషన్ అవడం వల్ల కంట్రోల్ చేయలేకపోయాడు. అంటే ఫైనాన్షియల్ డిసిషన్ మేకింగ్ ఇన్ టైంలో తీసుకోలేకపోయాడు. ఇండియాలో నెంబర్ 1 కమ్యూనికేషన్ ఉంచుకొని రిలయన్స్ కమ్యూనికేషన్ టెలికామ్ టెక్నాలజీ రాంగ్ గా తీసుకున్నాడు. టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకోలేకపోయాడు. అండ్ ఓవర్ గా అప్పులు తీసుకుంటే ఎక్కడ పెడితే అక్కడ అన్ని కూడా అవి తీర్చుకోలేకపోయారు. ఒక్క ఎస్ బ్యాంక్ దగ్గర ఒకటే 5,000 కోట్లు రాంగ్ కంపెనీస్ అడ్రస్ పెట్టి మరి డబ్బులు తీసుకుంటున్నారు. మొత్తం ఓవరాల్ గా కోబ్రా పోస్ట్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు టోటల్లీ ఆల్మోస్ట్ 42,000 కోట్ల డబ్బు తీసుకున్నాడు బ్యాంకుల దగ్గర నుంచి. ఆ డబ్బు ఏమైపోయింది, ఎటు పోయింది, లెక్కలు తెలుసు. ఎక్కడెక్కడ నిధులు మళ్లింపు జరిగింది, షెల్ కంపెనీస్ ఏంటి. అవును. చివరికి అందరు కన్ఫర్మ్ చేశారు, ఈడీ సిబిఐ అందరు కన్ఫర్మ్ చేశారు ఫ్రాడ్ చేశారనే విషయాన్ని. బట్ సమ్వాట్ వాళ్ళు చాలా లిబరల్ గా ఉన్నట్టున్నారు. మామూలుగా వేరే కంట్రీలు అయితే చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఇన్ని కంపెనీల్లో ఇన్ని రకాల ఫ్రాడ్లు చేసిన ఇన్ని సంవత్సరాలు ఎందుకు అలా వదిలేసారు. బట్ షేర్ హోల్డర్ మొత్తం లాస్ అయిపోయారండి. ఎంత లాస్ అయ్యారు ఆ షేర్ హోల్డర్ అంటే ఇప్పుడు చూసారనుకోండి వాళ్ళ కంపెనీ వాల్యుయేషన్స్ ఇవన్నీ కూడా మనం అతను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ చూడండి. ఒకటి రిలయన్స్ క్యాపిటల్ 26,000 కోట్ల అప్పు తీసుకున్నాడు దానికోసం. 26,000 కోట్ల అప్పు. లాస్ట్ కు దాన్ని హిందూజా వాళ్ళకి 9,000 కోట్లకి అమ్మేశాడు. ఓకే, ఇంకా అప్పు బ్యాక్ రానంటే కదా. 2 నెక్స్ట్ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ అండి 11,000 కోట్ల అప్పు తీసుకున్నాడు. అండ్ దాన్ని వేరే వాళ్ళు తీసుకున్నారు 3,000 కోట్లకి తీసుకున్నారు అవతల. అంటే ప్రతి కంపెనీ బ్యాంక్రప్ట్ అయిపోవటం ఎలా పట్ల వేరే వాళ్ళు తక్కువ రేట్ స్టార్ట్ చేస్తాడు. ఒక 6 నెలలకు సంవత్సరంకో అమ్మేస్తాడు. అవును, 6 నెలలు 9 నెలలు కదా, 5 సంవత్సరాలు బాగానే రన్ అయినాయి. తర్వాత రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ అండి 11,000 కోట్ల అప్పు తీశాడు. దాన్ని 1 కోటికి అమ్మేశాడు. ₹1,00,00,000 అమ్మటానికి అది గవర్నమెంట్ ఎలా పట్టేసింది. ₹1,00,00,000 11,000 కోట్లు అనిల్ అంబానీకి సంబంధించి ₹1,00,00,000. అవును, అప్పు చేసిన 11,000 కోట్లు. మరి ఆస్తులు చాలా ఉంటాయి కదా ఇంకా. రైట్, అందుకని ఈ మధ్య ఇట్లా బ్యాంక్రప్ట్ అయిన కంపెనీలు కొంటే హ్యాపీగా లా పెట్టుకున్నారు అందరూ. తక్కువకి వస్తాయి కదా. ఒక్క అదాన్ని వాళ్ళే 18 కంపెనీలు కొన్నారు లాస్ట్ 2-3 ఇయర్స్. మన రీసెంట్ గా జేపీ అసోసియేట్స్ కూడా వాళ్ళు బిడ్డింగ్ వేశారు. చాలా పెద్ద మొత్తం రియల్ ఎస్టేట్ 5,000 ఎకరాలు అది ఆల్మోస్ట్. ఓకే, అట్లా ఇది ఇప్పుడు అలోక్స్ టెక్స్టైల్స్ కొన్నారు రిలయన్స్ వాళ్ళు. అంటే ఈ బ్యాంక్రప్ట్ అయిన ఏమో తక్కువ రేట్ దొరుకుతుంది అన్నమాట వీళ్ళకి. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అది చాలా ఈజీ హ్యాండిల్ చేయడం. అంటే రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 6,000 కోట్లు ఇంతవరకు అది ఎవరికి ఇంకా తీసుకోలేదని. రిలయన్స్ పవర్ 15,000 కోట్లు. ఇదైతే సర్వే అవుతుంది
ఎందుకంటే పవర్ ఇప్పుడు హాట్ బిజినెస్ కాబట్టి ఇండియాలో స్టిల్ అప్పు ఉంది దానికి. అండ్ రిలయన్స్ నావెల్ని వీళ్ళు 12,000 కోట్లు అప్పు తెచ్చారు. దాన్ని స్వాన్ ఎనర్జీ వాళ్ళు రీసెంట్గా 2,000 కోట్లు వీళ్ళు అప్పు చేసింది 12,000 కోట్లు దాన్ని. అంటే రిలయన్స్ కమ్యూనికేషన్ అయితే 47,000 కోట్లకు అప్పు చేశారండి. దీన్ని అమ్మేస్తే వాళ్ళకి వచ్చింది 450 కోట్లు. అంటే రిలయన్స్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రా మళ్ళీ 47,000 కోట్లు, అది జీరో, వాల్యూషన్ లేదు. రిలయన్స్ బిగ్ ప్రైవేట్ లిమిటెడ్ 1000 కోట్లు అప్పు తెచ్చాడు, దీన్ని మాత్రం 3 కోట్లకు అమ్మాడు. మొత్తం మీద వీళ్ళు అప్పులు చేసింది 178 అంటే 1.78 lakhs crore, 178 లక్షల కోట్లు మొత్తం చేసిన అప్పులు బ్యాంకుల దగ్గర నుంచి. అంటే దాన్ని ఏలంపాటిగా వచ్చిన అమౌంట్ 15,000 కోట్లు. నెట్ ఈజ్ ఈక్వల్ టు 1.6 lakhs crore. షేర్ హోల్డర్ డబ్బు జీరో అయిపోయింది. అంటే సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకోకపోవడం వల్ల, సరైన టీం వెనకుండి నడిపించలేకపోవడం వల్ల ఇంత డ్యామేజ్. ఎక్కడ అనిల్ అంబానీ, ఎక్కడ ఇవాళ కోర్టులు, కేసులు, అప్పులు. మనం చెప్పేది వాళ్ళ అసెట్స్ గురించి తీసుకున్న అప్పుల గురించి మాట్లాడుతున్నాం. 178 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్న ఒక బిజినెస్ మన బ్యాంకుల దగ్గర నుంచి అవి తిరిగి అమ్మితే వీళ్ళకి వచ్చిన డబ్బు ఎంత అంటే జస్ట్ 1,500 కోట్లు అంతే. స్టిల్ 162 లక్షల కోట్లు పబ్లిక్ మనీ, బ్యాంకుల మనీ, డిపాజిట్ హోల్డర్ మనీ గాయబ్. ఇందాక మీరు చెప్పినట్టు ఒకప్పుడు 6th లార్జెస్ట్ రిచెస్ట్ పర్సన్ అనుకున్నాం, కానీ గత 15 సంవత్సరాల నుంచి ప్రతి నెల అనిల్ అంబానీకి సంబంధించిన ఏదో ఒక వార్త, ప్రతి నెల ఒక బ్యాడ్ న్యూస్, ఫైనాన్షియల్ కి సంబంధించిన అవకతవకలు జరిగాయంటూ, లేదంటే షెల్ కంపెనీస్ అంటూ, లేకపోతే ఇంకో దాంట్లో ఏదో నిధులు మళ్లింపు చేస్తుంటే ప్రతి నెల ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వస్తానే ఉంది. అంటే అసలు ఈ కష్టాల నుంచి ఎప్పుడు బయటపడతాడో, ఈ కష్టాల నుంచి ఎప్పుడు విముక్తి పొందుతాడో నిజంగా అర్థం కావట్లేదు. అంత రేంజ్ లో ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినట్టు మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఈ అప్పులు చేయడానికి ఇచ్చిన బ్యాంకులో డిపాజిట్ ఇస్తున్న వాళ్ళు, డిపాజిటర్స్, దాని షేర్ హోల్డర్స్, అందులో కంపెనీలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. ఎస్ బ్యాంక్ బ్యాంక్రప్ట్ ఎలా అయిపోయిందండి? చైర్మన్ ధనదాహోత్సవం నుంచి కదా 5,000 కోట్లు ఈ కంపెనీ ఒక్కదానికి ఇచ్చాడు. ఒక బ్యాంకు ఒక వ్యక్తికి సంబంధించిన కంపెనీస్ కి 5,000 కోట్లు ఎలా ఇస్తారండి? అది కూడా చిన్న బ్యాంక్, ఎస్బీఐ లాంటి పెద్ద వైడ్ అసెట్స్ ఉన్న బ్యాంక్ కాదు కదా. అట్లా ప్రతి ఒక్క బ్యాంక్ చైర్మన్ తోటి వాళ్ళు లాలూచి పట్టం, ఏదో ఒక షెల్ కంపెనీలు పేరు పెట్టి తీసుకొని డబ్బులు తీసుకొని ఇలా ఖర్చు పెట్టాడు. ఇదే బ్యాంకులు మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు బ్యాంక్ వెళ్ళి 50,000 లక్షల రూపాయలు అడుగుతారు, అప్పు ఇవ్వమంటే, లోన్ ఇవ్వమంటే 1,00,000 ప్రశ్నలు వేస్తారు, 1,00,000 డాక్యుమెంట్లు అంటారు, సిబిల్ స్కోర్లు అంటారు, ఆ కార్డు అంటారు, ఈ కార్డు అంటారు, ఆ హామీ అంటారు. అవును, అందుకని రెగ్యులేటరీ వాళ్ళు అండ్ ఆడిటింగ్ టీం వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలండి. అలాంటప్పుడు ఏమంటే మనం ఇప్పుడు ఈ 9 కంపెనీలు బ్యాంక్రప్ట్ ఐదాకు వచ్చింది, దాంట్లో 1-2 సర్వే అవుతున్నాయి ఇప్పుడు. లైక్ రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రా, 2 కొంచెం సర్వే అవుతున్నాయి, మొత్తం అయిపోయినాయి, ఆల్రెడీ జీరో అయిపోయినాయి. రిలయన్స్ నావల్ ఇవన్నీ కూడా. ఒక బిజినెస్ మనకు డబ్బులు వచ్చినప్పుడు ఈ స్కూటీని ఎందుకు చేయరు, ఈ పేయింగ్ కెపాసిటీ ఉందా లేదా అనేది. జస్ట్ ఆ బిజినెస్ చేస్తున్న రీజన్స్ ఇవ్వలేరు కదా. ఎవ్రీ మంత్, ఎవ్రీ 6 months ఒకటి ఆర్టింగ్ ఎందుకు చేయకూడదు వీళ్ళ దగ్గర? డబ్బు జీరో అయిందాక ఎందుకు ఉండాలి? ఇంత పెద్ద ఎత్తున ఫ్రాడ్ చేశాడని విషయం తెలుసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు కావాలి వాళ్ళకి? అంటే బేసికల్ గా సొసైటీలో, అంటే గవర్నమెంట్ సిస్టంలో సంథింగ్ ఏదో ఉంది, పెద్ద జోలు బోట్ల వాళ్ళు. అంటే ఒక కామన్ మ్యాన్ కి 10,000, 20,000 లోన్ ఇచ్చేదానికి సిబిల్ స్కోర్ అంటూ రకరకాల 3 months లోపు నువ్వు ఈఎంఐ కట్టలేదు అనుకో నోటీస్ పంపిస్తారు, లేదా డబ్బులు కట్టకపోతే బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చి మనల్ని రోడ్డు పాలు చేస్తారు. కానీ ఇలాంటి వాళ్ళకి లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఒక్కో పర్సన్ కి లోన్లు ఎలా ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, అది 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 ఏదో పెరుమాలకే లోగుట్టు ఎరుకన్నట్టు తెలియదు. ఈవెన్ వీళ్ళు కూడా పతాంజలి వాళ్ళు రుచి సోయాని కొన్నారు కదా, రుచి సోయా వాళ్ళు ఆల్మోస్ట్ 25,000 కోట్ల రూపాయలు బ్యాంకు లోన్ తీసుకొని దివాలా తీశారు. ఆల్మోస్ట్ ఇండియాలో 8 బ్యాంకుల దగ్గర తీసుకున్నారు, అందులో ఎస్బీఐ దగ్గర పెద్ద మొత్తం తీసుకున్నారు. ఎస్బీఐ కింద బ్యాంకులు మొత్తం ఒకటయ్యి దాన్ని కోర్టుకి ఇచ్చి ఏలంపాటలో అమ్మేసినాయి. ఏలంపాటలో అమ్మింది ఎంతకంటే 4,500 కోట్లకండి. 25,000 కోట్లు అప్పు రావాల్సిన కంపెనీ నుంచి వాళ్ళకి వచ్చింది 4,500 కోట్లు. ఈ 4,500 కోట్లు వీళ్ళు కొన్నారు, పతాంజలి వాళ్ళు కొన్నారు ఆ కంపెనీని, రుచిసోయాని. మళ్ళీ కొనడానికి అప్పించింది కూడా మరి ఇయే బ్యాంక్స్, మళ్ళీ ఇదే బ్యాంకులో అప్పించింది. అంటే ఏలం పట్టేసింది అయ్యే బ్యాంకులు ఇటు నుంచి మళ్ళీ లోన్ ఇచ్చి కొనిపించింది మళ్ళీ ఇదే బ్యాంక్స్. అంటే ఇండియాలో సంథింగ్ కార్పొరేటివ్ కి సపోర్ట్ చేసుకుంటే ఒక వ్యవస్థ అలా క్రియేట్ చేశారు ఆల్రెడీ. ఇక్కడ మీరు విషయాలు చెప్తుంటే నాకు లేటెస్ట్ విషయం ఒకటి గుర్తొస్తుంది. రీసెంట్ గా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తకి సంబంధించి, ఒక ప్రముఖ రాజకీయ నాయకులకు సంబంధించిన
ఆయన బ్యాంక్రప్ట్ అయిపోతే అప్పులు కూడా బ్యాంకులు కొట్టేసాయి. అవును. సుబ్రహ్మణ్య గారికి సంబంధించి రీసెంట్ గా కొట్టేసా తూచి ఏం లేదని అనిపడేసాయి. అదేనే అంటుంది, అట్లా టారైపోయింది కార్పొరేట్ వాళ్ళంతా కూడా. అండ్ అదే చిన్న వాళ్ళ దగ్గర మాత్రం కనికరం లేకుండా వసూలు చేస్తారు, ఎలా పట్టేసి మరి బయటకు తెస్తారు, జీవితం రోడ్డు పాలు చేస్తారు. అవును. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మనం బాధపడాల్సింది ఏంటంటే ఈ బ్యాంకులు ఇచ్చిన బ్యాంకుల పరిస్థితి ఏంది, బ్యాంకులో డిపాజిట్ చేసుకున్న పరిస్థితి ఏంది, ఇందులో కంపెనీ చేసిన ఎంప్లాయీస్ పరిస్థితి ఏంది, ఒక వ్యక్తి యొక్క గ్రీడీ వల్ల, ఒక వ్యక్తి యొక్క ఇన్ఎఫిషియన్సీ వల్ల, ఒక వ్యక్తి తీసుకునే డిసిషన్ మేకింగ్ వల్ల ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారో చూసుకోండి. అందుకని గవర్నమెంట్ ఏదైనా లోన్లు అవి ఇచ్చేటప్పుడు లేదా సపోర్ట్ చేసేటప్పుడు సిస్టాన్ని ఇలా టూ మచ్ డైవర్సిఫికేషన్ ఉండి అన్నింటిలో పెట్టే వాళ్ళకి మీద ఫోకస్ చేయడం కొంచెం బెటర్ అనమాట. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే అవి పబ్లిక్ మనీ కదా, అవి వాళ్ళ వ్యక్తిగత మనీ కాదు కదా. సో సుందరరామరెడ్డి గారు మరొక విషయం కూడా స్పష్టంగా చెప్పండి. ధీరూభాయ్ అంబానీ లాంటి ఒక పెద్ద విజనరీ, ఒక పెద్ద రిలయన్స్ ఒక బిజినెస్ ఎంపైర్ని స్టార్ట్ చేసినటువంటి ధీరూభాయ్ అంబానీ కొడుకు అయ్యి ఉండి ముఖేష్ అంబానీ లాంటి ఇండియాస్ రిచెస్ట్ పర్సన్, వరల్డ్లోనే టాప్ 10లో ఉన్నటువంటి అన్నని కలిగి ఉన్నటువంటి అనిల్ అంబానీ పరిస్థితి ఇవాళ ఈ స్థాయికి వచ్చింది కదా. సో దీని నుంచి ఏం నేర్చుకోవాలి అంటే, చేతిలో అంత పెద్ద అన్న ఉండి కూడా, అంత పెద్ద తండ్రి వారసత్వం వచ్చి కూడా ఎస్ ఇవాళ కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి, ఏం తెలుసుకోవాలి ఇక్కడ నుంచి మనం? ఒకటి డిసిషన్ మేకింగ్ పర్టికులర్గా ఫైనాన్స్ సంబంధించేసి లేదా ఫ్యామిలీ సంబంధించి డిసిషన్ మేకింగ్ రైట్గా ఉండాలండి. అండ్ ఎక్కువసార్లు మనం చూస్తే సొసైటీలో చిన్న కొడుకులు ఎప్పుడు కొంచెం ట్రబుల్ షూటర్ అయి ఉంటాడు మెజార్ టైమ్స్. అది ఆ ఫ్యామిలీ కూడా ఎగ్జామ్షన్ ఏం కాదు, ఎందుకంటే చిన్నోడు కదా అని చెప్పి లాడే ఉండొచ్చు, చిన్నోడు కదా అన్నిటికీ అంటే పెరుగుతుంటాడు, బట్ స్టిల్ ఎక్స్క్యూజ్ చేసుకుంటూ పోతుంటాడు. ఆ తప్పులు చేయటం అనేది వాళ్ళ హాబీలా పెట్టుకుంటారు వాళ్ళు. ఆ తప్పులు చేయటం మన నైజం అనుకుంటారు. ఈ ఫ్యామిలీలో చిన్నప్పుడు సరిపోద్దేమో కానీ పెద్ద అయిన తర్వాత అది అది అంత యాక్సెప్టబుల్ కాదనమాట. పెళ్లి రెబల్ వాళ్ళ బిజినెస్ ఫ్యామిలీ కాకుండా వెళ్ళి సినిమా వాళ్ళని చేసుకున్నాడు. ఆ సినిమా వాళ్ళని చేసుకుని అంత తాగాడంటే అచ్చ సినిమా ఇండస్ట్రీలో అన్ని తెలిసినట్టు అన్నిటి పెట్టుకుంటూ పోయాడు. యాడ్ లాబ్స్ కొనుక్కోవటం కావచ్చు, ఇండియాలో బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్స్ థియేటర్లు సినిమాలు ప్రొడ్యూస్ చేయడం కావచ్చు, తెలుగు సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేశారు 2009, 10, 11 ఆ టైంలో. మనం సినిమా మనం థియేటర్కి వెళ్ళి చూస్తే రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ అది వచ్చేది. వాళ్ళు అన్ని లాంగ్వేజ్ సినిమాలు తీశారు. తర్వాత హాలీవుడ్ స్టార్స్ కి ఎదగాలని చూశారు. వాళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ లేదు. బిజినెస్ లో ఎంటర్ అవడం తప్పేం కాదు, బట్ నేంటుందంటే ఒక దాంట్లో ఫోకస్ చేయడం వల్ల నీకు ఎంతకంత దొరికింది. 2 పడవల మీద కాలేయడం అంటే ఒకవైపు కమ్యూనికేషన్ అంటాడు, టెక్నాలజీ రాంగ్ తీసుకున్నా, ఒకవైపు ఫైనాన్స్ అంటాడు, అది ప్రాపర్ రన్ అవ్వట్లేదు, ఒకవైపు ఏమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అన్నిట్లో ఒకదాని కూడా పంతం లేదు, ఏట్లో ఎక్స్పర్ట్ కాదు నువ్వు. అది ఎగ్జాక్ట్లీ అది అన్నిట్లో ఫ్యామిలీతో ప్రాపర్ గా ఉందంటే ఇంట్లో అందరితో గొడవే కదా, వాళ్ళ మదర్తో గొడవే, అన్నతో గొడవే, అందరినీ కోర్టుకు లాగిచ్చాడు కేసులు మొత్తం వేసేసి. అంటే విలేకరులు రాశారని చెప్పేసి కనీసం 15 మందో 14 మంది ఉంటారు, వాళ్ళందరి మీద కూడా పరువు మర్యాద నోటిఫికేషన్ జారీ చేసుకుంటున్నాడు. అంటే టూ మచ్ అరగంట్ నేచర్, టూ మచ్ లావిష్ లైఫ్ స్టైల్ అండ్ కెపాసిటీ దాటి లోన్ తీసుకొని అందరిని ఇరుకుని పెట్టించేసి ఇదేయడనమాట. మొత్తానికి ఏదైనా కావచ్చు, ఎఫిషియన్సీ డస్ మ్యాటర్, డైవర్సిఫికేషన్ అందరికి సూట్ అవుతుంది. ఒక దాని మీద ఫోకస్ చేసే వాళ్ళ మీద ఫోకస్ చేయడం చాలా బెటర్. అందుకని వాళ్ళ ఏరియాలో వాళ్ళు ఎంత డీప్ గా పోతున్నది చాలా ఇంపార్టెంట్ తప్ప పక్కన డైవర్సిఫికేట్ చేసుకుంటూ పోకూడదండి. పోయాలి అంత పెద్ద టీం అని మనకు ఉండాలా. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ అన్నయ్యకు ఉన్నంత వ్యాపార జ్ఞానం కానీ అది లేకపోవడం వల్ల విత్ ఇన్ ద 20 years లోని స్ప్లిట్ అయిన 20 years కి ఒకళ్ళు బ్యాంక్రప్ట్ అయిపోతే ఒకళ్ళేమో ప్రపంచంలోనే అత్యధిక ధనవంతులుగా ఉన్నారు. ఆ వైవిధ్యం చూస్తే కనుక మనకి ఎవరికైనా ఆశ్చర్యం అనిపిస్తుంది. బహుశా అనిల్ కూడా అనుకుంటాడు, టైం 20 సంవత్సరాలు ఇంకిపోతే బాగుండి ఈ తప్పులు నేను చేయకుండా ఉంటాను అనుకుని ఉంటాడు. అంటే నాకు ఎప్పుడైనా ముఖేష్ అంబానీ ఫ్యామిలీని, అనిల్ అంబానీ ఫ్యామిలీని ఇప్పుడు చూసినప్పుడు అనిపిస్తుంటుంది, ముఖేష్ అంబానీని నీతా అంబానీ చాలా చక్కగా నడిపిస్తున్నారు, కానీ అక్కడ టీనా అంబానీ అనిల్ అంబానీని సరైన దారిలో నడిపించలేకపోయారేమో అనిపిస్తుంది. ఆమె నడిపించింది కాబట్టి బ్యాంక్రప్ట్ అయ్యాడేమో అనుకోవచ్చు మనం, ఎందుకంటే మీడియాకి వాళ్ళకి గ్లామర్ ఫీల్డ్ ఎక్కువ అంటించుకున్నాడు. టూ మచ్ గా ఏరియాలో ఉండటం వల్ల, టూ మచ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల బహుశా లాస్ట్ లో అక్కడ నుంచి బీనేనేమో, అక్కడ నుంచి మిగతా వాటికి ఎక్స్పాండ్ అయినాయేమో మనకు తెలియదు. ఆ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా ఏదైనా కావచ్చు. ఒకసారి ఫెయిల్యూర్ అయిన తర్వాత అందరూ పాయింట్అవుట్ చేస్తుంటారు కానీ బట్ అనెతికల్ ఉండటం అనేది ఎవరు టాలరేట్ చేయలేరు. బహుశా బిజినెస్ ఫెయిల్ అవటం వల్ల అనెతికల్ విషయాలన్నీ బయటకు వచ్చినాయేమో. మిగతా సక్సెస్ఫుల్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఇలా అనెతికల్ చేస్తున్నారో మనకు తెలియదు. బట్ ఏదైనా సరే బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నప్పుడు మిగతా వాళ్ళు కడుతున్నారు, ఇతను కట్టలేదు కాబట్టి, ఇతను ఫ్రాడ్ చేసి డబ్బులు తీసుకొచ్చాడు కాబట్టి వీటన్నిటిని బేర్ చేయాల్సిందే. అందుకని ముందు రోజులు అన్ని బ్యాడ్ న్యూస్ తప్ప గుడ్ న్యూస్ రావడానికి ఏం లేదు ఇక్కడ. రైట్.
సో ఇంకా అనిల్ అంబానీ ఇంకా బ్రతికిన రోజులు ఇంకా ఇవన్నీ ఈ పడాల్సిందే. పాపను కడిగించుకోవడానికి టైం పడుతుంది. అవును, ఎందుకంటే లక్షల కోట్ల అప్పు అది 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 పబ్లిక్ డిపాజిట్స్ వచ్చిన అప్పు, అది ఎవరు ఇచ్చిన అప్పులు కాదు కదా. ఈవెన్ చైనా వాళ్ళ దగ్గర నుంచి కూడా 5,000 కోట్ల అప్పు తీసుకున్నది కూడా పెట్టాడు. లండన్ నుంచి తీసుకున్నాడు 5,000 కోట్లు, అది కూడా బ్యాంక్రప్ట్. అంటే బయట దేశాల్లో కూడా పరువులు తీశాడు ఇండియా. ఓకే, సో పతనం బిగిన తర్వాత అన్ని బయటకు వస్తా ఉంటాయండి. అప్పుడు దాకా చేసిన అప్పులు ఇవన్నీ కూడా మ్యాటర్ ఏంటంటే ఏం చేసినట్టు మిగతా వాళ్ళందరూ కూడా చేస్తుండొచ్చు, సక్సెస్ఫుల్ గా బిజినెస్ రన్ చేసే వాళ్ళందరూ కూడా. వాళ్ళు పే చేస్తున్నారు కాబట్టి ఆ స్టోరీస్ బయటకు రావట్లేదు. ఇతను పే చేయలేకపోయాడు కాబట్టి రాంగ్ రూట్ లో తీసుకున్నాడు అనే విషయం బయటకు వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరనాయుడు గారు. అనిల్ అంబానీ విషయంలో అసలు కోబ్రా పోస్ట్ ఎటువంటి ఆరోపణలు చేస్తుంది, ఏంటి అని, ఎటువంటి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ కూడా మనకి వార్తలు వస్తున్నాయి అనే అంశం గురించి చాలా డీటెయిల్గా చెప్పి థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.